హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, చాలా మందిలో ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అనేది ఉంటుంది. అంటే వయసుకు ముందే హెయిర్ తెల్లబడ్డం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ రీజన్స్ అన్నీ కూడా, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఏంటి అంటే చాలాసార్లు చిన్నపిల్లల దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు అవుతుంది అంటే మనకి చాలాసార్లు ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నప్పుడు కానీ, ఫుడ్ సరిగ్గా తీసుకున్నప్పుడు కానీ, లేదంటే మనం సరైన ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు ఈ వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, చాలా ఖరీదైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. అంటే హెయిర్ డైయింగ్ అని కావచ్చు, లేదంటే మనకి డై చేసేటప్పుడు కెమికల్ ట్రీట్మెంట్స్ కావచ్చు. ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కువగా యూస్ చేసినప్పుడు కూడా మనకి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అవుతుంది. అంటే యంగ్ ఏజ్లోనే హెయిర్ వైట్గా అయిపోతుంది. చాలాసార్లు ఇంకా ఏం చేస్తూ ఉంటారు, మనం యంగ్ ఏజ్లోనే హెయిర్ వైట్నింగ్గా ఉంది అని చెప్పేసి ఇలాంటి డైస్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. చాలామందికి తెలుసు డైస్ ఎక్కువగా యూస్ చేయకూడదు అని చెప్పేసి, అంటే అందులో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. కాకపోతే ఏం చేస్తారు అని చెప్పేసి, అంటే ఇంకా మనం హెయిర్ వైట్గా అయితే ఉంచుకోలేం కదా అని చెప్పేసి చాలామంది హార్మ్ఫుల్ అయినా కానీ ఈ డైస్ని యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేసుకోకుండా మనం న్యాచురల్ వేలోనే మన హెయిర్ని ఎలా డై చేసుకోవచ్చు, అంతేకాకుండా ఈ ప్రీమెచ్యూర్ హెయిర్ వైట్నింగ్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, అండ్ మనం ఇంకా ముందు కూడా మన ఫ్యూచర్లో రాకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా రకాలుగా డైస్ని మనం అప్లై చేస్తూ ఉంటాం కదా. డైస్ మనము హెయిర్కి అప్లై చేసినప్పుడు ఏంటి అంటే అది రిమూవ్ అయిపోయిన తర్వాత హెయిర్ అనేది ఇంకా మనకి ఎక్కువగా వైట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఆ డైస్ అనేవి స్కాల్ప్కి పడకపోయినా కానీ మనకి చాలా స్కిన్ డిజీజెస్ కానీ, స్కిన్ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి మనకి దూరంగా ఉంచుకుంటేనే చాలా బెటర్. సో అలా మనం వైట్ హెయిర్తో అయితే ఉండలేం కదా, అంటే యంగ్ ఏజ్లోనే మనం టీనేజ్లోనే వైట్ హెయిర్తో ఉండలేం కాబట్టి న్యాచురల్ వేలో మనం ఈ డైని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా బాగా కండిషన్డ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డైని ప్రిపేర్ చేసుకోవడానికి మెంతుల్ పౌడర్. మనకి నార్మల్గా ఇలా ఫెనుగ్రీక్ ఉంటాయి కదా మెంతులు, ఈ మెంతుల్ది మనం డ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నార్మల్గా మార్కెట్లో రెడీమేడ్గా మనకి మెంతుల్ పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కలౌంజీ సీడ్స్ పౌడర్. కలౌంజీ సీడ్స్ ఉంటాయి కదా, ఆనియన్ సీడ్స్, ఇలా మనకి ఆనియన్ సీడ్స్ ఉంటాయి బ్లాక్ కలర్లో. ఈ ఆనియన్ సీడ్స్ది మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నట్లయితే అంటే ఇలా మనకి కలౌంజీ సీడ్స్ది పౌడర్ వస్తుంది. సో ఆ పౌడర్ మనం ఇందులో యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆమ్లా పౌడర్ అండ్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మెంతుల్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కలౌంజీ సీడ్స్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆమ్లా పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పౌడర్ వల్ల మనకి ఏంటి అంటే హెయిర్ బ్లాక్గా అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఉసిరికాయ ప్యాక్ ఏదైనా కానీ, ఉసిరికాయ పౌడర్ కానీ, ప్యాక్ కానీ, ఆయిల్ కానీ, లేదంటే మనం ఉసిరికాయ పేస్ట్ ఏదైనా ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కానీ చాలా మంచి మనకి ఈ వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి నార్మల్గా ఏదైనా ఇన్ ఫ్యూచర్ మనకి గ్రో అయ్యే హెయిర్ కూడా మనకి బ్లాక్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మనకి హెయిర్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మనకి వైట్ కాకుండా చాలా బాగా మనకి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్ని కూడా మిక్స్ చేసుకొని డై లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ మనము యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా అవడానికి, అంతేకాకుండా హెయిర్ కండిషన్డ్గా ఉండడానికి, హెయిర్ గ్రోత్ బాగుంటుందన్నమాట. సో అందుకనే మనం ఇందులో కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటాము. అండ్ మాయిశ్చర్ కూడా చేస్తుంది. కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా మనకి మాయిశ్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో యాడ్ చేసుకున్న మనకి కలౌంజీ సీడ్స్ పౌడర్ కూడా మనకి ఏంటి అంటే, కలౌంజీ సీడ్స్ మనకి హెయిర్ గ్రేయింగ్ని చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి హెయిర్ని చాలా తొందరగా మనకి బ్లాక్ని చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మెంతుల్ పౌడర్ యాడ్ చేసాం కదా, మెంతుల్ పొడి అనేది మనకి ఏంటి అంటే హెయిర్ కండిషనింగ్గా చేయడానికి, మాయిశ్చర్గా ఉంచడానికి
చాలా మంచి కండిషనర్ అనమాట. మనకి మెంతుల పొడి అనేది చాలా మంచి కండిషనర్. రఫ్నెస్ని తగ్గిస్తుంది, హెయిర్ని స్మూత్గా చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కాపాడుతుంది. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ని ఫ్రిగా ఉంచుతుంది అనమాట. అంతేకాకుండా మనకి హెయిర్ గ్రోత్ కూడా పెంచుతుంది. అండ్ హెయిర్ ఫాల్ని తగ్గించడంతో పాటు మనకి స్కాల్ప్ని కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ ప్యాక్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే మనం డైస్ ఏదైనా వాడినప్పుడు మనకి అంటే అందులో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే SLSS కానీ లేదంటే పారాబెన్స్ ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల, ఆర్టిఫిషియల్ కలర్స్ మనకి మిక్స్ చేయడం వల్ల అంటే అది మనకి ఇన్స్టెంట్గా హెయిర్ని డై చేసినా కానీ బ్లాక్నింగ్గా చేసినా కానీ తర్వాత మనకి అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్గా ఏమొస్తుంది అంటే మనకి ఫస్ట్ కొంచెం హెయిర్ మనకి బ్లాక్నింగ్గా అయినా కానీ తర్వాత ఎక్కువగా వైట్ హెయిర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలాసార్లు అంటే స్కాల్ప్ పైన ఈ కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్న కొద్దీ స్కాల్ప్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ సెన్సిటివ్ స్కాల్ప్ అనుకోండి, లేదు అంటే హెయిర్ తక్కువగా ఉందనుకోండి, హెయిర్ గ్రోత్ అసలు సరిగ్గా లేదు, హెయిర్ మనకి ఫాల్ అవుతూ ఉంది అనుకుంటే అలాంటి టైంలో ఈ డైస్ మనం యూస్ చేసాము అంటే మాత్రం కంపల్సరీగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం మనకి పెరిగిపోతుంది. అంతేకాకుండా హెయిర్ స్టాప్ కూడా అయిపోతుంది, గ్రోయింగ్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇందాక నేను చెప్పినట్టు కెమికలైజ్డ్ ఈ డైస్ మనం యూజ్ చేసినప్పుడు అంటే ఇన్స్టెంట్గా కొంచెం హెయిర్స్ని మనకి బ్లాక్గా చేసినా కానీ తర్వాత మనకి ఆ కలర్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత వేరే ఎక్కువగా హెయిర్స్ మనకి వైటన్ అయిపోతాయి. సో మనకి ఈ మెంతుల పొడి కానీ, కలౌంజీ పౌడర్ కానీ, లేదు అంటే ఆమ్లా పౌడర్ కానీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అంటే కోకోనట్ ఆయిల్తో మనం మిక్స్ చేసుకుని ఇలా డై ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగా మనకి స్కాల్ప్ కండిషన్డ్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి డాండ్రఫ్ కూడా రిమూవ్ చేయడానికి మెంతుల పొడి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మనం ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి స్కాల్ప్ డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉంచడానికి మనకి కోకోనట్ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 3 కూడా మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్ మొత్తానికి మనం బాగా అప్లై చేసుకోవాలి. మొత్తం మనకి అంటే ఎక్కడెక్కడైతే మనం నార్మల్గా వైట్ హెయిర్ దగ్గరే అప్లై చేసుకోకుండా హెయిర్ మొత్తం కూడా మనకు అప్లై చేసుకుంటే అంటే ఇంకా ముందు కూడా మనకి అంటే హెయిర్ వైట్నింగ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇది అంటే ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 hour కానీ 45 minutes వరకు కానీ మీరు అప్లై చేసుకుని ఉంచుకుని తర్వాత మీరు హెయిర్ నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితేనే మీరు ఆ సేమ్ డే మీరు షాంపూ చేసుకోండి, లేదు అంటే వీలైనంత వరకు పాసిబుల్ అయినంత వరకు మీరు నెక్స్ట్ డే షాంపూ చేసుకుంటే చాలా బాగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది హెయిర్ పైన ఉంటుందన్నమాట. ఇలా వారానికి కనీసం ఒక 2 సార్లు కానీ, పోనీ అంతగా కుదరట్లేదంటే కనీసం ఒకసారైనా కానీ మీరు ఈ ప్రొసీజర్ని కనుక రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే కంపల్సరీగా మనకి 2 to 3 వీక్స్లోనే కొంచెం దాని ఎఫెక్ట్ అనేది అయితే తెలుస్తూ ఉంటుంది. కాకపోతే మనకి మొత్తం హెయిర్ కూడా అలా వైట్నింగ్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే మనకి ఒకవేళ కొన్ని హెయిర్సే మనకి లైట్నింగ్గా స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటే మీకు తక్కువ టైంలోనే అయిపోతుంది. లేదు అంటే మనకు ఒకవేళ హెయిర్ అంతా కూడా వైట్గా ఉంది, లేదు అంటే హాఫ్ ఆఫ్ ది హెయిర్స్ అన్నీ కూడా మనకి వైట్నింగ్గా ఉన్నాయి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనకి హెయిర్కి ఫుల్ డై అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు కొంచెం టైం అనేది మనకి పడుతుంది అనమాట. సో ఇలా మనం వీక్లో కనీసం 1-2 సార్లు కనుక చేసినట్లయితే కంపల్సరీగా మనకి వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకుని మనకి బ్లాక్ హెయిర్గా మార్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి అంటే ఈ కండిషనింగ్ ప్యాక్ మనం యూస్ చేయడం ద్వారా హెయిర్ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కాకుండా హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది. ఆమ్లా, మెంతి పౌడర్, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి, కలౌంజీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది, స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది, డాండ్రఫ్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మెంతుం పౌడర్ వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ ఫ్రీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అండ్ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇలా ఈ విధంగా మనకి ప్యాక్ అనేది మల్టీ రౌండెడ్గా అన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ప్యాక్స్ని మనం అప్లై చేసుకొని ఇలా వాడేటప్పుడు కూడా చాలా వరకు మనం ఈ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చాలా మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. వైటమిన్స్ అన్నీ కూడా ఐరన్, కాల్షియం, మినరల్స్, జింక్ ఫుడ్ ఇట్లాంటి ఎక్కువగా మంచి మినరల్స్ ఉన్న ఫుడ్ని కనుక తీసుకున్నట్లయితే ఈ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని మనం
అంటే ఇంక ముందు కూడా హెయిర్ వేరే మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ కొన్ని వచ్చేసాయి అంటే ఎక్కువ అవ్వకుండా మనం ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనం ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు మనకి హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ, న్యాచురల్ ప్రోడక్ట్స్ కానీ, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ మనం న్యాచురల్ వేలు కుంకుడుకాయలు, షిక్కాకాయ అలాంటి ఏమైనా న్యాచురల్ ప్రొసీజర్స్లో ఉన్న షాంపూస్ని మనం వాడుకున్నట్లయితే కంపల్సరీగా మనకి ఇలా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అంటే హెయిర్ ఫాల్ కావచ్చు, హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం కావచ్చు, వైట్ హెయిర్ ప్రాబ్లం కావచ్చు, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం మనకి ఏంటి అంటే ఇలా ప్రోడక్ట్స్ ద్వారా మనం సగం తగ్గించుకోవచ్చు, ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు. అండ్ మనకి ఈ డై చాలా బాగా కూడా మనకి వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా ఈసారి వైట్ హెయిర్ అనేది మనం డై చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ డైనే మీరు అప్లై చేసుకోండి. చాలా వరకు మీరు ఆ కెమికలైజ్డ్ డైస్ అనేవి అవాయిడ్ చేయడమే చాలా మంచిది. సో చాలా వాటికి మీరు దూరంగా ఉండొచ్చు అలా చేయడం వల్ల. సో ఇది కాకపోతే మనకి వాటిలాగా ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వకపోయినా కానీ మనకి టైం పట్టినా కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరే గమనిస్తారు, మీకు ఒక 2 to 3 వీక్స్లోనే తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని రోజులు మీరు కంటిన్యూస్గా వాడుతూ ఉంటే చాలా బాగా మీకు ఎఫెక్ట్ అనేది ఇంకా హెయిర్ మీద కనిపిస్తుంది అనమాట. సో కంపల్సరీగా ఈసారి ఈ న్యాచురల్ డైని మీరు ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, న్యాచురల్ వేలోనే మనం హెయిర్ డైయింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎలా మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.